నీకు నిజమేమిటో చెప్పాలని ఎంత ప్రయత్నించినా వినకుండా నీ అపార్థాలతో నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు. నా మీద కక్షతో నువ్వు రాజేసిన అగ్నిజ్వాలకి మా అన్నదమ్ముల అనుబంధం ఆవుతైపోయింది. గర్వంగా గౌరవంగా తిరిగే ఊళ్ళో నిందలు నిష్ఠూరాలు భరించాల్సిన దుస్థితి కలిగించావు. ఎవరి కర్మకు ఎవరు కర్తలు విజయ్. కొంతమంది పాపాత్ములకి బ్రతికుండగానే ప్రాయశ్చితం జరుగుతుంది. రాధా, నేను పాపమంటూ చేస్తే ప్రాయశ్చిత్తానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నీ విషయంలో నేను పాపము చేయలేదు, మోసము చేయలేదు. నిన్నే కాదు, ఈ ప్రపంచంలో ఎవరిని ఎప్పుడూ వంచలేదు. ఈ విషయం ఎవరడిగినా చెప్తారు. నాగుపావు కొంతమందికి నాగదేవత, కానీ అది చాలా మందికి విష జంతువు. అది దేవత కాదు, కేవలం క్రూర జంతువు అన్న విషయం దాని చేత కాటు తిన్న వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు నన్ను ఎన్ని తిప్పిపొడిచినా నేను చెప్పే విషయం ఒకటే రాధా. ఆనాడు మీ నాన్నగారిని ఎదిరించినా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో మీ ఇంటికి వచ్చాను. కానీ నువ్వు రైలు ప్రమాదంలో చనిపోయావని మీ నాన్నగారు చెప్పారు. ఆ విషయం పోలీసులు ధృవపరిచారు. వెరీ గుడ్, వండర్ఫుల్. నేను చనిపోయానని ప్రచారమైన ఒకే ఒక అబద్ధంతో నువ్వు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చేయడం నిజంగా నీ తెలివితేటలకు నిదర్శనం. అంటే నేను కావాలనే నిన్ను మోసం చేసి అబద్ధపడానంటావా? కావాలనే మోసగించేవో లేక అనుభవించేసిన ఆడదంటే ఆరిపోయిన అగ్గిపుల్లగా భావించి దగా చేసేవో నాకు తెలీదు. కారణం ఏదైనా నాశనమైంది నా జీవితం. నా జీవితం మీద దెబ్బ కొట్టిన నిన్ను క్షణ క్షణం మానసికంగా చిత్రహింస పెట్టాలని ఇక్కడికొచ్చాను. నువ్వు చేసిన ద్రోహానికి ఆ దేవుడు నిన్ను క్షమించొచ్చు, చట్టం నిన్ను క్షమించొచ్చు. కానీ అన్యాయమైపోయిన ఒక ఆడదాని ఉసురు తగిలి నువ్వు నీ భార్య పిల్లలు సర్వనాశనం కాకపోతే నేను ద్రోహిని కాకపోయినా నీ ఆవేశం నన్ను పిచ్చివాణి చేసింది. నా బిడ్డ తోడుగా నేనే పాపం చేయలేదు. కానీ నువ్వు నా భార్య బిడ్డలు నాశనం కావాలని కోరుకున్నావు. చిచి, నీ పాపానికి నిష్కృతి లేదు.